ఏంట్రా రోడ్డు మధ్యలో కార్ ఆపారు? డ్రైవింగ్ సెన్స్ లేదా? మాకు లైసెన్సే లేదు. అయితే ఏంటి? ఓహో, చూస్తుంటే గొడవ పెట్టుకోవడానికి వచ్చినట్టున్నారే. అవును, అయితే ఏంటి? అబ్బో సరే, మీరు మరీ అంత ముచ్చట పడుతుంటే నేను మాత్రం ఎందుకు కాదనాలి? రండి. ఏసేంట్రా? ఏంట్రా చూస్తున్నావు? రా. ఏంట్రా రౌండప్ చేశారు? కన్ఫ్యూజ్ చేసి కొట్టేద్దామనా? అబ్బాయి శంకర్, శంకర్ 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 గారు, శంకర్ శంకర్ గారు, శంకర్ శంకర్ గారు, శంకర్ గారు, రేయ్ మీకేం కాలేదు కదా? అసలు ఎవరు వాళ్ళంతా? ఎవరో తెలీదు అబ్బాయి. రోడ్లో సడన్ గా కార్ ఆపి కొట్టడానికి వచ్చారు. ఇంకెవరు? ఆ రాకేష్ గడే చేయించుంటాడు. రాస్కెల్, వాణ్ణి చంపేయాలి. అబ్బాయి శంకర్ని ఇంటికి తీసుకెళ్దాం పద. వద్దు సార్, పర్లేదు. అబ్బాయికి ఆఫీస్ వర్క్ ఉంది కదా, నేను వెళ్తానండి. మీరు ఆఫీస్కి వెళ్ళండి. శంకర్ గారు, మీకంటే ఆఫీస్ ఎక్కువ కాదు. ఫ్రెండ్ కార్ తీయండి. అలాగే అబ్బాయి, పదండి. అబ్బాయి మీరు కార్లో వెళ్ళండి, మేము ఆ కార్ తీసుకొస్తాం. సరే. మీ అన్న ఎందుకు ఇలా చేశాడు? యూజ్లెస్ ఆలోచనలు చేస్తాడు కాబట్టి యూజ్లెస్ రిజల్ట్స్ వస్తాయి. అట్లీస్ట్ నాకు కూడా ఒక్క మాట చెప్పలేదు. ఇడియట్. ముందు కాల్ చేసి ఎందుకు చేశాడు అడుగు, మనం చూసుకుంటామని చెప్పాం కదా. మళ్ళీ చీప్ ట్రిక్స్ అవసరమా? అయిపోయాడు నా చేతిలో. హలో సిస్టర్, ఎనీ గుడ్ న్యూస్? షట్ అప్. శంకర్ సంగతి నేను చూసుకుంటానని చెప్పాను కదా. నువ్వెందుకు అనవసరమైన ప్లాన్లు వేసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు? అసలు నీకు కొంచెమైనా బ్రెయిన్ పని చేస్తుందా? మాయా, స్టాప్ ఇట్.
టేక్ ఎ బ్రేక్. అసలు నువ్వు నా మీద ఎందుకు కోపడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుందో ముందు విషయం చెప్పు. శంకర్ని అటాక్ చేయమని రౌడీలు ఎందుకు పంపించావు? వాట్? నేను శంకర్ని అటాక్ చేయమని చెప్పి రౌడీల్ని పంపించానా? అసలు నువ్వు కాన్షియస్లో ఉన్నావా? కాన్షియస్లో ఉన్నాను, కళ్ళారా చూశాను, అందుకే అడుగుతున్నాను. వాట్? కళ్ళారా చూసావా? అవును, అయినా నేను రవి అంతా చూసుకుంటామని చెప్పాం కదా. బట్ నన్ను అడగకుండా ఈ ప్లాన్ ఎందుకేసావ్? మనం ఇప్పుడు ఇలా చేయడం వల్ల శంకర్కే ప్లస్ అవుతుంది. అసలు ఆలోచన కూడా లేదా నీకు? స్టాప్ ఇట్ మాయా. నువ్వు నన్ను మరీ తీసి పారేసి మాట్లాడుతున్నావు. నువ్వు డీల్ చేస్తా అన్న తరువాత నేనెందుకు ఇన్వాల్వ్ అవుతాను? అది నీతో చెప్పకుండా నేనెందుకు ప్లాన్ చేస్తాను? పైగా రౌడీలు శంకర్ని అటాక్ చేయడం అంటే నేను అస్సలు నమ్మను. వాడే 100 మంది రౌడీల్ని చితక్కొట్టే రకం. అంటే రౌడీల్ని పంపింది నువ్వు కాదా? నన్ను ఫూల్ అని నువ్వే పెద్ద ఫూల్ అయ్యావు. ఇదంతా శంకర్ ప్లాన్ అని నీకింకా అర్థం కావట్లేదా? శంకర్ ప్లానా? లేకపోతే నువ్వు ఆ రవిగాడు పెద్ద తోపుల్లా ఓపెన్ వార్నింగ్లు ఇచ్చేసి ఛాలెంజ్ చేస్తే ఇది నా టైం కాదు అని సైలెంట్గా ఉండడానికి అతనేమైనా నార్మల్ శంకర్ అనుకుంటున్నావా? ఆర్యవర్ధన్ వర్షన్ 2.0. మీరు ఓపెన్ అయిన నెక్స్ట్ మినిట్ నుంచే అతని ప్లాన్స్ స్టార్ట్ అయి ఉంటాయి. ఆర్యవర్ధన్ అంటేనే అంచనాలకు అందడు. శంకర్ అంచనాల్ని తారుమారు చేస్తాడు. దట్ ఈజ్ శంకర్. దగ్గరగా ఫేస్ చేసినోడిని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. ఇంత డ్రామా క్రియేట్ చేశాడంటే ఖచ్చితంగా దీని వెనక లింక్ మీ ఇద్దరికి ఏదో ఎసరు పెట్టే ఉంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఎంత ప్లాన్ చేసావు శంకర్? కామ్గా ఉన్నట్టుండి నీ ఆట స్టార్ట్ చేసావన్నమాట. ఇంట్రెస్టింగ్. రవి, అసలు ఇంత డ్రామా ఎందుకు ప్లే చేసినట్టు? నాకే తెలుసు. చెప్పాడు కదా మీ అన్నయ్య, అంచనాలకు అందడు అని. చూద్దాం ఏం చేస్తాడో. మీ అన్నయ్య చెప్పినట్టు మనం జాగ్రత్తగా ఉండాలి. పద వెళ్దాం. రవి ఎందుకంత చిరాగ్గా ఉంటున్నాడో నాకేం అర్థం కావట్లేదమ్మా. అఖి, అతను ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి. అత్తారింట్లో ఉండడానికి ఇబ్బందిగా అనిపించి అలా ప్రవర్తించుండొచ్చు అంతే. నువ్వేం మనసులో పెట్టుకోకు. బాధపడకు అంటున్నాను కదా. ఏంటకి పాప డల్గా ఉన్నావు? ఏం లేదు మావయ్య. మా వాడేమన్నా అన్నాడా నిన్ను? చెప్పమ్మా, ఆ వెధవ తోలు తీసేస్తాను. అరే ఊ అంటే రవి మీదికి ఒంటికాల మీద లేస్తారేంటి? మా అల్లుని ఏమైనా అంటే నేను ఊరుకునేది లేదు చెప్తున్నా. సార్ ఏమైంది? జెండే సార్, అబ్బాయి సార్ ఏమైంది? సార్ ఈ దెబ్బలేంటి? కంగారు పడుకు గౌరీ, చిన్న దెబ్బే. ఏమైంది? యాక్సిడెంట్ ఏమైనా జరిగిందా? లేదంటే ఎవరైనా అటాక్ చేశారా? అయినా ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు జెండే సార్? హాస్పిటల్కి తీసుకెళ్దాం పదండి. అబ్బాయి నువ్వు వెళ్ళి కార్తీ. ఏం కాలేదండి, హాస్పిటల్కి అవసరం లేదు. కావాలంటే డాక్టర్నే ఇంటికి పిలిపిస్తాను. ఏం కాలేదంటే ఏంటి అబ్బాయి?
మోహన్ చూడు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో. మీరిద్దరు ఉండి కూడా ఏం చేస్తున్నారు? అసలు మీరు గౌరీ గారు ఆగండి. ముందు మీరు కంగారు పడ్డం ఆపండి. అసలు ఇప్పుడు ఏమైందని మీరు ఇంత కంగారు పడుతున్నారు? నాకేం కాలేదు కదా, నేను బానే ఉన్నాను కదా, ప్రాణాలతోనే ఉన్నాను, పోలేదు. అలాంటి మాటలు మాట్లాడకండి సార్, నేను తట్టుకోలేను. ఆ ఏడుపేంటండి? గౌరీ గారంటే గయ్యాళదానే అనుకున్నాను. మీరు ఇంత సెన్సిటివ్గా ఉన్నారేంటండి బాబు? అసలు మీరు గౌరీ గారేనా? ముందు శంకర్ గారిని గదిలోకి తీసుకెళ్దాం పదండి. పదండి. పదండి శంకర్ గారు. బా సార్ మీకు కంఫర్ట్గానే ఉంది కదా? నా కంఫర్ట్ గురించి పక్కన పెట్టండి. మీరు నా గురించి ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారో నాకు అర్థమైపోయింది. నేను మిమ్మల్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ నుంచి రక్షించాను కాబట్టి ఇప్పుడు నా మీద కన్సర్న్ చూపించి టీ కాఫీ జ్యూసులు ఇచ్చేసి దానికి దీనికి సరిపోయిందని చెప్పేద్దాం అనుకుంటున్నారు, అంతే కదా? అంతేకాదు, రేపు ఇదే పాయింట్ మీద నేను మిమ్మల్ని టీస్ చేయకుండా ఉండాలని చెప్పి దానికి దీనికి చెల్లని చెప్పడం కోసం ఇదంతా ప్లానింగ్ అన్నమాట. అమ్మో, మీరు మామూలు కాదండి, మీకు ముందు జాగ్రత్త చాలా ఎక్కువ. ఏ ముందు జాగ్రత్త ఏంటో, నేను వెళ్ళి మీకు జ్యూస్ తీసుకొస్తాను. సండే సార్, గౌరీ గారు బాగా మారిపోయారండి. కారణం ఏంటంటారు? కొన్ని మార్పులకి కారణాలుండవు శంకర్, కాలమే అన్నిటినీ మారుస్తుంది. కరెక్టే, అన్నిటినీ కాలమే మారుస్తుంది. అబ్బాయి అక్కి జాగ్రత్తగా చూసుకోండి. శంకర్ గారు హాస్పిటల్కి వెళ్దామా? అరే చిన్న చిన్న వాటికి ఎందుకు అబ్బాయి, మీరేం టెన్షన్ పడకండి. అను ఏడవకు, ఆర్యకేం కాదు. కాకూడదని నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను సార్. గత జన్మలో మేము పడ్డ కష్టాలు చాలక దేవుడు ఈ జన్మలో కూడా పరీక్షలు పెడుతున్నాడు. సార్కి ఏమైనా అయితే నేను తట్టుకోలేను సార్. మేడం, మీరే ఆర్య సార్ బలం, మీరే ఆధారపడితే ఎలా? సార్ మంచివారు, మంచి వాళ్ళకి దేవుడు ఎప్పుడు అన్యాయం చేయడు మేడం. నిజమే యాదగిరి, అన్యాయం చేయడు, కానీ గాయం చేసి దాన్ని మాన్పుకునే ధైర్యాన్ని మాత్రం ఇస్తాడు. ఇంకా గాయాలు తట్టుకునే ఓపిక ఈ మనసుకి లేదు. దేవుడు చల్లగా చూసి ఈ సమస్య నుంచి బయటపడేలా చేస్తే చాలు. మళ్ళీ చేస్తాను. వీళ్ళేంటి అంత సీరియస్గా శంకర్ గది వైపు వెళ్తున్నారు? గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుంది. యా, వెరీ ఇంట్రెస్టింగ్. అందుకేనా రౌడీలు కొట్టినా కూడా నొప్పులు తెలియడం లేదు? ఓహో, అదొకటి ఉంది కదా, మర్చిపోయాను. అయ్యో, నా కాలు విరిగిపోయిందబ్బా. అయ్యో, ఓ ఇది చెయ్యి కదా. అబ్బా, నా చెయ్యి విరిగిపోయిందే. ఇంతకీ అటాక్లో
లెఫ్ట్ హ్యాండ్కి తగిలిందా రైట్ హ్యాండ్కి తగిలిందా? ఆడిన నాటకాలు చాలు. అసలు నీ మీద రౌడీలు అటాకే చేయలేదు. ఊరుకోండి, కళ్ళ ముందు అంతమంది వచ్చి అటాక్ చేస్తే అటాక్ జరగలేదటారేంటి? మీరు కూడా చూసారు కదా. స్టాప్ దిస్ నాన్సెన్స్. మాయా, మాట జాగ్రత్త. ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో, లేదా తెలుసుకో. మాయా, అసలేం జరిగిందని ఇంత గట్టిగా అరుస్తున్నావు? అసలు మీ శంకర్ మీద అటాకే జరగలేదు. ఏం మాట్లాడుతున్నావు మాయా? నీ కళ్ళతో నువ్వే చూసావు కదా, మళ్ళీ ఎందుకు ఈ డ్రామా అంతా? ఓ, మీ అన్నయ్య ఇరుక్కుంటాడనా? డ్రామా నాది కాదు, మీ శంకర్ గారిదే. ఆ రౌడీల్ని ఏర్పాటు చేసింది శంకర్ గారే, మా అన్నయ్య కాదు. ఏంటి శంకర్ వీళ్ళనేది? అడుగుతున్నారు కదా, చెప్పండి. మీరు మరీ అంత ముచ్చట పడిపోతున్నప్పుడు మీ ముచ్చట నేనెందుకు కాదనాలి? మీరు చెబుతుంది పచ్చి నిజం. సరే సార్, ఇందాక రోడ్డు మీద జరిగిన ఫైట్ సీక్వెన్స్ మొత్తం సోలో డైరెక్షన్ నాదే. నీ మీద నువ్వు అటాక్ ప్లాన్ చేయటం ఏంటి శంకర్? ఎందుకు? మీరు ఈ క్వశ్చన్ని ఈ జూనియర్ విలన్స్ని అడగాలి. అర్థమైంది, శంకర్ గేమ్లోకి దిగాడనమాట. అబ్బాబ్బాబ్బా, ఇది సీనియారిటీ అంటే. మీ తెలివితేటలు చూస్తుంటే నా దిష్టే తగిలేట్టుంది జండి సార్ మీకు. గేమ్ ఏంటి? గేమ్ అంటే గేము, మొబైల్లో గేమ్ ఆడతావా? మీరిద్దరూ వచ్చిన దగ్గర నుంచి అబ్బాయిని సఫర్ చేసో అక్కిని సఫర్ చేసో నన్ను సాధించాలని తెగ ట్రై చేశారు కదా. మీ గేమ్ మీరు స్టార్ట్ చేశారు, అందుకే నా గేమ్లో నేను నా మీద అటాక్ చేయించుకున్నాను. ఎందుకు అని సిల్లీ క్వశ్చన్ మాత్రం అడక్కుమాయా. నా వాళ్ళని టార్గెట్ చేస్తే నీ అన్న కుచ్చు బిగిసేలా నేను టార్గెట్ చేశాను. రౌడీలు నా వాళ్లే, అటాక్ నా ప్లానే, కానీ బ్లేమింగ్ మాత్రం మీ అన్న మీద. ఎలా ఉంది నా గేము? ఆట స్టార్ట్ చేస్తే సరిపోదు, చివరి వరకు ఆడి గెలవాలి. అయ్యో రవి, గేమ్ స్టార్ట్ అయింది ఇప్పుడే కదా, అప్పుడే ఎందుకు తొందరపడుతున్నావు? గెలుపు ఎవరిదనేది త్వరలోనే డిసైడ్ అవుతుంది. వెళ్ళండి, వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకోండి, ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి. మమ్మల్ని ఇంట్లో నుంచి పంపడం నీ వల్ల కానే కాదు. అవుతుందో కాదో, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఆటలో కీ పాయింట్స్ అన్ని ఇప్పుడే రివీల్ చేసేస్తే ఆటలో మజా ఏముంటుంది మాయా. అందుకే మీ ఆట మీరాడండి, నా ఆట నేను ఆడతాను, ఓకేనా? ఇంకేంటమ్మా అలా నిలబడ్డారు? వెళ్ళండి, వెళ్ళండి. అయ్యయ్యో, ఏం చేయబోతున్నావు శంకర్? చెప్పడం దేనికి సార్, మీరే చూస్తారు కదా. కుర్రో కుర్రు, కుర్రో కుర్రు, అంబ పలుకు జగద అంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, కొండదేవర పలుకు, కుర్రో కుర్రు. అరే కొండదేవరా? ఏంటయ్యా సరాసరి లోపలికి వచ్చేసావు? పో బయటి పో. కుర్రో కుర్రు, నువ్వు రమ్మంటే వచ్చినానా, పొమ్మంటే పోవడానికి? కొండదేవర పంపితే వచ్చినాను. ఇలాంటి మాటలు చాలా విన్నాం గానీ ఇది డబ్బులు తీసుకుని బయటికి వెళ్ళి. నువ్వు ఇచ్చే డబ్బు కోసం రాలేదురా, ఈ ఇంటి పరువు అల్లరిపాలు కాకుండా కాపాడడానికి వచ్చినా. యాదగిరి, కారణం లేకుండా వాళ్ళు ఇలా రారు. ఆయన ఏం చెప్తాడో చెప్పని. సార్, ఇవన్నీ నమ్మే మాటలు కాదండి. కొండదేవర మీదే అనుమానమా? కుర్రో కుర్రు, మనిషి మంచోడివే కాని ఒకప్పుడు నీ బుద్ధి దారి తప్పింది. నిన్నీ దారిలో పెట్టిన ఈ ఇంటి స్వామంటే నీకు భక్తి ఎక్కువే. ఆయన పట్ల విశ్వాసంగా ఉంటావు, నిజమేనా? కరెక్ట్గా చెప్పావు, కరెక్ట్గా చెప్పాడు. ఇవి నా పలుకులు కాదు దొరా, కొండదేవర పలుకులు. నీ గురించి కూడా చెప్తాను ఇనుకో. శౌర్యం సాహసం కలిపిన స్నేహం నీది, స్నేహానికి ప్రాణాలే ఇస్తావు. నీ స్నేహితుడు జోలికొస్తే నువ్వు ప్రాణాలైనా తీస్తావు, నిజమేనా? నిజమే.